హలో ట్రేడర్స్, ఇది డే 37లో సెకండ్ పార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను పార్ట్ 1లో నిఫ్టీది లెవెల్ ఇచ్చిన, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇచ్చిన, సెన్సెక్స్ది లెవెల్ ఇచ్చిన. లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కాల్ సైడ్ మొమెంటం ఇస్తుంది చూదురు అని చెప్పిన. మీ సెటప్కి తగ్గట్టు కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోమని చెప్పిన. నేను చెప్పిన లెవెల్ తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత నిఫ్టీలో 200 పాయింట్లు ప్లస్ మొమెంటం ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో 500 ప్లస్ పాయింట్లు మొమెంటం ఇచ్చింది, సెన్సెక్స్లో దగ్గర 700 పాయింట్లు మొమెంటం ఇచ్చింది. మీరు కావాలంటే పార్ట్ 1 చూసిరండి. నేను చెప్పిన క్యాప్చర్ చేసినా లేదా అని అందరు అనుకుంటుండొచ్చు. నేను బి క్యాప్చర్ చేసిన. మొత్తం క్యాప్చర్ చేయాలని ఎప్పుడు మైండ్లో పెట్టుకోకూరి. చిన్న పాయింట్లు క్యాప్చర్ చేయాలి, మార్కెట్ నుంచి వెళ్ళిపోవాలి, అది కాన్సెప్ట్ పెట్టుకోరి. నేను ప్రాఫిట్ చూపిస్తలే వీడియోలో. రీజన్ ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ చూపించిన పిల్ల లాస్ అవుతా. ఇది 20,000 నుంచి 1 lakh ఛాలెంజ్ అకౌంట్ కాదు, ఇది నా పర్సనల్ అకౌంట్. నేను ఇలా క్యాపిటల్ పెద్దది, ప్రాఫిట్లు పెద్దది. ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేసిన అంటే, ఇది సెన్సెక్స్ 639 దగ్గర ఎంట్రీ అయినా, 714 దగ్గర ఎగ్జిట్ అయినా, దగ్గర 75 పాయింట్లు క్యాప్చర్ చేసిన. పెద్ద ప్రాఫిట్ దేని మొక్కుకొని దూరం జరుగుతుంది మార్కెట్లో. ఒక్కొక్కసారి చిన్న ప్రాఫిట్లో క్లోజ్ చేయాలి, ఒక్కొక్కసారి పెద్ద ప్రాఫిట్లో క్లోజ్ చేయాలి. ఇది 20,000 నుంచి 1 lakh ఛాలెంజ్ అకౌంట్ కాదు, ఇది నా పర్సనల్ అకౌంట్. 75 పాయింట్లు క్యాప్చర్ చేసిన. మొత్తం క్యాప్చర్ చేయాలనే కాన్సెప్ట్ ఉండకూరి, చిన్న పాయింట్లు క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోయి. మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే నన్ను ఫాలో చేసి మెసేజ్ చేయలేదు. బాయ్.